శాంతి 24/4/2025 మధురమైన పిల్లలు, వైజయంతి మాలలోకి వచ్చేందుకు నిరంతరము తండ్రిని స్మృతి చెయ్యండి. మీ సమయాన్ని వృధా చేసుకోకండి. చదువుపై పూర్తి అటెన్షన్ పెట్టండి. ప్రశ్న: తండ్రి తమ పిల్లలకు ఏ ఒక్క రిక్వెస్ట్ చేస్తారు? జవాబు: మధురమైన పిల్లలు, తండ్రి ఏమని రిక్వెస్ట్ చేస్తారంటే, మంచి రీతిలో చదువుకుంటూ ఉండండి. తండ్రి పరువును నిలబెట్టండి. తండ్రి పేరు అప్రతిష్ట పాలయ్యే విధంగా ఎటువంటి అశుద్ధమైన కర్మలు చేయకండి. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువుకు ఎప్పుడు నిందను తీసుకురాకండి. ఎప్పటి వరకైతే చదువు ఉంటుందో అప్పటి వరకు తప్పకుండా పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చెయ్యండి. పాట: మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము. ఓం శాంతి. మిమ్మల్ని పొంది మొత్తం విశ్వరాజ్యాన్ని పొందుతాము అని ఈ విధంగా ఎవరన్నారు? ఇప్పుడు మీరు విద్యార్థులు కూడా, అలాగే పిల్లలు కూడా. మీకు తెలుసు, అనంతమైన తండ్రి పిల్లలైన మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి వచ్చారు. వారెదురుగా మేము కూర్చుని ఉన్నాము మరియు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. అనగా విశ్వానికి కిరీటధారులైన యువరాజులు యువరాణులుగా అయ్యేందుకు మీరిక్కడికి చదువుకోవడానికి వచ్చారు, అనగా చదువుకుంటారు. ఈ పాటైతే భక్తి మార్గంలో గాయనం చేయబడింది. మేము విశ్వ మహారాజులు మహారాణులుగా అవుతామని బుద్ధి ద్వారా పిల్లలు తెలుసుకుంటారు. తండ్రి జ్ఞానసాగరుడు, ఉన్నతోన్నతమైన ఆత్మిక తండ్రి. వారు కూర్చుని ఆత్మలకు చదివిస్తారు. ఆత్మ ఈ శరీరరూపీ కర్మేంద్రియాల ద్వారా మేము తండ్రి ద్వారా విశ్వ కిరీటధారులైన యువరాజులుగా యువరాణులుగా అయ్యేందుకు పాఠశాలలో కూర్చుని ఉన్నామని తెలుసుకుంటుంది. ఎంత నశ ఉండాలి? మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. ఇంతటి నశ విద్యార్థులమైన మాలో ఉందా? ఇదేమీ కొత్త విషయం కూడా కాదు. మేము కల్పకల్పము విశ్వ కిరీటధారులైన యువరాజులుగా మరియు యువరాణులుగా అయ్యేందుకు తండ్రి వద్దకొచ్చాము. ఈ తండ్రి మనకు తండ్రి కూడా, టీచర్ కూడా. తండ్రి అడిగినప్పుడు అందరూ మేము సూర్యవంశీ కిరీటధారులైన యువరాజులు యువరాణులుగా లేక లక్ష్మీనారాయణలుగా అవుతామని అంటారు. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను ఇటువంటి పురుషార్థం చేస్తున్నానా? అనంతమైన తండ్రి ఎవరైతే స్వర్గ వారసత్వాన్నిచ్చేందుకు వచ్చారో వారు మనకి తండ్రి, టీచర్, గురువు కూడా. కావున తప్పకుండా వారసత్వం కూడా అంతే ఉన్నతోన్నతమైనదిస్తారు. నేను ఈరోజు చదువుకుంటున్నాను, రేపు కిరీటధారి యువరాజుగా అవుతానని ఇంతటి సంతోషం ఉందా అని పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇది సంగమం కదా. ఇప్పుడు ఈ తీరంలో ఉన్నారు. ఆ తీరంలోకి అనగా స్వర్గంలోకి వెళ్లేందుకు చదువుకుంటున్నారు. అక్కడికైతే సర్వగుణ సంపన్నులుగా 16 కళలతో సంపూర్ణులుగా అయ్యే వెళ్తారు. నేను అంతటి యోగ్యునిగా అయ్యానా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇది ఒక భక్తుడైన నారదుడి విషయమే కాదు. మీరందరూ ఒకప్పుడు భక్తులుగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి భక్తి నుండి విడిపిస్తారు. మేము తండ్రికి పిల్లలుగా అయ్యాము. వారి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు విశ్వకిరీటధారి యువరాజులుగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. తండ్రి అంటారు, మీ గృహస్థ వ్యవహారంలో ఉండండి. వానప్రస్థ అవస్థలో ఉన్నవారు గృహస్థ వ్యవహారంలో ఉండవలసిన అవసరం లేదు. మరియు కుమార కుమారులు కూడా గృహస్థ వ్యవహారంలో లేరు. వారిది కూడా విద్యార్థి జీవితమే. బ్రహ్మచర్యంలోనే చదువును చదువుకుంటారు. ఇప్పుడు ఈ చదువు చాలా ఉన్నతమైంది. ఇక్కడ సదా కొరకు పవిత్రంగా అవ్వాలి. వారైతే బ్రహ్మచర్యంలో చదువుకొని మళ్లీ వికారాల్లోకి వెళ్తారు.
ఇక్కడ మీరు బ్రహ్మచర్యంలో ఉంటూ పూర్తి చదువును చదువుకుంటారు. తండ్రి అంటారు, నేను పవిత్రతా సాగరుణ్ణి, మిమ్మల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తాను. మీకు తెలుసు, మనము అర్ధకల్పము పవిత్రంగా ఉండేవారము. బాబా, మేము ఎందుకు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వము అని తప్పకుండా తండ్రితో ప్రతిజ్ఞ చేశారు. వీరు ఎంత గొప్ప తండ్రి! వారిది సాధారణ తనువే, కాని ఆత్మకు నష ఎక్కుతుంది కదా. తండ్రి పవిత్రంగా తయారు చేసేందుకు వచ్చారు. వారంటారు, మీరు వికారాల్లోకి వెళ్తూ వెళ్తూ వేశ్యాలయంలోకి వచ్చిపడ్డారు. మీరు సత్యుగంలో పవిత్రంగా ఉండేవారు. ఈ రాధాకృష్ణులు పవిత్రమైన యువరాజు యువరాణి కదా. రుద్రమాలను కూడా చూడండి, విష్ణుమాలను కూడా చూడండి. రుద్రమాలయే మళ్లీ విష్ణుమాలగా అవుతుంది. వైజయంతి మాలలోకి వచ్చేందుకు తండ్రి అర్థం చేయిస్తారు. మొదటైతే నిరంతరము తండ్రిని స్మృతి చెయ్యండి. మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ గవ్వల వెనుక కోతుల వలె అవ్వకండి. కోతులు శనగలు తింటాయి. ఇప్పుడు తండ్రి మీకు రత్నాల్నిస్తున్నారు. మళ్లీ గవ్వలు అనగా శనుగుల వెనుక వెళ్ళినట్లయితే గతి ఏమవుతుంది? రావణుని జైలులోకి వెళ్లిపోతారు. తండ్రి వచ్చి రావణుడి జైలు నుండి విడిపిస్తారు. వారంటారు, దేహసహితంగా దేహపు సర్వ సంబంధాలను బుద్ధితో త్యాగం చేయండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. తండ్రి అంటారు, నేను కల్పకల్పము భారత్లోనే వస్తాను. భారతవాసులైన పిల్లలను విశ్వకిరీటధారులైన యువరాజులు యువరాణులుగా తయారు చేస్తాను. వారు ఎంత సహజంగా చదివిస్తారు. అలాగని 4-8 గంటలు వచ్చి కూర్చుండి అని కూడా చెప్పరు. అలా కాదు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితం నుంచి పావనంగా అవుతారు. వికారాల్లోకి వెళ్లేవారిని పతితులు అని అంటారు. దేవతలు పావనమైనవారు, అందుకే వారి మహిమను గాయనం చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అది అల్పకాలిక క్షణభంగురమైన సుఖం. సుఖమనేది కాకిరెట్టతో సమానమైంది అని సన్యాసులు సరిగ్గా చెప్తారు. కాని దేవతలకు ఎంత సుఖం ఉంటుంది అనేది వారికి తెలియదు. దాని పేరే సుఖధామము, ఇది దుఃఖధామము. ఈ విషయాల గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి కల్పకల్పము అర్థం చేయిస్తారు. దేహీ అభిమానులుగా తయారు చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. నీవు ఆత్మవు, దేహము కాదు. దేహానికి నీవు యజమానివి. దేహము నీకు యజమాని కాదు. 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయిపోయారు. మీ ఆత్మ మరియు శరీరం రెండూ పతితంగా అయిపోయాయి. దేహాభిమానులుగా అవ్వడం వల్ల మీ ద్వారా పాపాలు జరిగాయి. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. నాతో పాటు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మను మరియు శరీరాన్ని రెండింటినీ శుద్ధంగా తయారు చేసేందుకు తండ్రి అంటారు, మన్మనాభవ. తండ్రి మీకు రావణు నుండి అర్ధకల్పము స్వతంత్రాన్ని ఇప్పించారు. ఇప్పుడు మళ్లీ స్వతంత్రాన్ని ఇప్పిస్తున్నారు. అర్ధకల్పం మీరు స్వతంత్రంగా రాజ్యం చేయండి. అక్కడ 5 వికారాల పేరే ఉండదు. ఇప్పుడు శ్రీమతంపై నడుస్తూ శ్రేష్టంగా తయారవ్వాలి. స్వయాన్ని ప్రశ్నించుకోండి, మాలో వికారాలు ఎంతవరకు ఉన్నాయి? తండ్రి అంటారు, ఒకటేమో నన్నొక్కర్నే స్మృతి చెయ్యండి, మరియు ఎటువంటి గొడవలు కొట్లాటలు చేయకూడదు. లేకపోతే మీరు పవిత్రంగా ఎలా అవుతారు? మీరిక్కడికి వచ్చిందే పురుషార్థం చేసి మాలలో స్మరించబడేందుకు. ఫెయిల్ అయితే మాలలో స్మరించబడలేరు. కల్పకల్పపు రాజ్యాధికారాన్ని పోగొట్టుకుంటారు. ఆ తర్వాత అంతిమంలో చాలా పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. ఆ చదువులో కూడా రిజిస్టర్ ఉంటుంది.
వారి లక్షణాలను కూడా చూస్తారు. ఇది కూడా చదువే. ఉదయమే లేచి మీకు మీరుగా చదువుకోండి. రోజంతటిలో కర్మలు చేయవలసిందే. తిరిగి లభించకపోతే భక్తి కూడా మనుషులు ఉదయమే లేచి చేస్తారు. ఇదైతే జ్ఞాన మార్గం. భక్తిలో కూడా పూజలు చేస్తూ చేస్తూ మళ్లీ బుద్ధిలోకి ఎవరో ఒక దేహదారి స్మృతి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు తండ్రిని స్మృతి చేస్తారు. మళ్లీ వ్యాపార వ్యవహారాలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి. ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా పాపాలు కట్ అవుతూ ఉంటాయి. పిల్లలైన మీరు ఎప్పుడైతే పురుషార్థం చేస్తూ చేస్తూ పూర్తిగా పవిత్రంగా అయిపోతారో అప్పుడు ఈ మాల తయారవుతుంది. పూర్తిగా పురుషార్థం చేయకపోతే ప్రజల్లోకి వెళ్లిపోతారు. మంచి రీతిలో యోగం జోడించినట్లయితే, చదువుకున్నట్లయితే, మీ బ్యాగేజ్ను భవిష్యత్తు కొరకు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దానికి రిటర్న్లో భవిష్యత్తులో లభిస్తుంది. ఈశ్వరార్థం ఇచ్చినట్లయితే మరుసటి జన్మలో దానికి రిటర్న్ లభిస్తుంది కదా. ఇప్పుడు తండ్రి అంటారు, నేను డైరెక్ట్గా వస్తాను. ఇప్పుడు మీరు ఏం చేసుకున్నా అది మీకోసమే చేసుకుంటారు. మనుషులు దాన పుణ్యాలు చేస్తారు. అది ఇండైరెక్ట్. ఈ సమయంలో మీరు తండ్రికి ఎంతో సహాయం చేస్తారు. ఈ ధనమంతా సమాప్తమైపోతుందని తెలుసు. దీనికి బదులు తండ్రికి ఎందుకు సహాయం చేయకూడదు? తండ్రి రాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తారు? తండ్రి వద్ద సైన్యం లేదు. అలాగని మారణాయుధాలు మొదలైనవి లేవు. ఇక్కడంతా గుప్తం. కన్యకు కొందరు గుప్తంగా కట్నం ఇస్తారు. పెట్టెను మూసివేసి తాళాన్ని చేతికి ఇచ్చేస్తారు. కొందరు చాలా ఆర్భాటం చేస్తారు. కొందరు గుప్తంగా ఇస్తారు. తండ్రి కూడా అంటారు, మీరు ప్రేయస్సులు, మిమ్మల్ని నేను విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి వచ్చాను. మీరు గుప్తంగా సహాయం చేస్తారు. ఆత్మకు తెలుసు, బాహ్య ఆర్భాటాల అసలేమీ కాదు. ఇది ఉన్నదే వికారీ పతిత ప్రపంచం. సృష్టి యొక్క వృద్ధి అయితే జరగాల్సిందే. ఆత్మలు తప్పకుండా రావాల్సిందే. జన్మలైతే ఇంకా ఎక్కువగా జరిగేదే ఉంది. ఈ లెక్కన ధాన్యము పూర్తిగా సరిపోదు అని కూడా అంటారు. ఇది ఆసురీ బుద్ధి. పిల్లలైన మీకు ఇప్పుడు ఈశ్వరీయ బుద్ధి లభించింది. భగవంతుడు చదివిస్తున్నారు కావున వారిపై ఎంత గౌరవం ఉంచాలి, ఎంతగా చదువుకోవాలి. చాలా మంది పిల్లలకు చదువుకోవాలి అన్న అభిరుచి లేదు. మేము బాబా ద్వారా కిరీటధారులైన యువరాజులు, యువరాణులుగా అవుతున్నాము అన్నదైతే పిల్లలైనా మీ బుద్ధిలో ఉండాలి కదా. ఇప్పుడు తండ్రి అంటారు, నా మతంపై నడవండి. తండ్రిని స్మృతి చెయ్యండి. మేము మర్చిపోతున్నాము అని గడియ గడియ అంటారు. మేము పాఠం మర్చిపోతున్నాము అని విద్యార్థి అంటే టీచర్ ఏం చేయగలరు? స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు. వీరు పాస్ అయిపోవాలి అని టీచర్ ఏమైనా అందరిపైన కృప లేదా ఆశీర్వాదాలు చూపిస్తారా? ఇక్కడ ఈ ఆశీర్వాదాలు, కృప యొక్క విషయమే లేదు. చదువుకోండి అని తండ్రి అంటారు. వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి, కాని చదువుకోవడం అనేది తప్పనిసరి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వండి. ఇతరులకి కూడా మార్గాన్ని తెలియచేయండి. హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మేము తండ్రి సేవలో ఎంతవరకు ఉన్నాము? ఎంతమందిని తమ సమానంగా తయారు చేస్తున్నాము? త్రిమూర్తి చిత్రమైతే ఎదురుగా పెట్టడం జరిగింది. వీరు శివబాబా, వీరు బ్రహ్మ. ఈ చదువు ద్వారా ఈ విధంగా తయారవుతారు. మళ్లీ 84 జన్మల తర్వాత ఈ విధంగా తయారవుతారు. శివబాబా బ్రహ్మ తనువులోకి ప్రవేశించి బ్రాహ్మణులను ఈ విధంగా తయారు చేస్తున్నారు. మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. నేను పవిత్రంగా అయ్యానా? దైవీ గుణాలను ధారణ చేస్తున్నానా?
పాత శరీరాన్ని మర్చిపోయానా? ఇదైతే పాత చెప్పు కదా. ఆత్మ పవిత్రంగా అయితే చెప్పు కూడా ఫస్ట్ క్లాస్ అయిందే లభిస్తుంది. ఈ పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరిస్తాము. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈరోజు పాత చెప్పులో ఉన్నాము, రేపు ఈ విధంగా దేవతలుగా తయారవ్వాలనుకుంటున్నారు. తండ్రి ద్వారా భవిష్య అర్ధకల్పం కొరకు విశ్వానికి కిరీటధారులైన యువరాజులుగా అవుతారు. మన ఆ రాజ్యాన్ని ఎవరు కూడా లాక్కోలేరు. తండ్రి శ్రీమతంపై నడవాలి కదా. స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేనెంత స్మృతి చేస్తున్నాను, ఎంతవరకు స్వదర్శు చక్రధారిగా అయ్యాను, మరి ఇతరులను తయారు చేస్తున్నాను. ఎవరు చేస్తే వారు పొందుతారు. తండ్రి ప్రతిరోజు చదివిస్తారు. అందరి వద్దకు మురళి వెళ్తుంది. అచ్చా, మురళి లభించకపోయినా కాని 7 రోజుల కోర్సైతే లభించింది కదా. బుద్ధిలోకి జ్ఞానం వచ్చింది. ప్రారంభంలో భట్టి తయారైనప్పుడు కొందరు పక్కాగా ఉన్నవారు, కొందరు కచ్చాగా ఉన్నవారు వెలువడ్డారు. ఎందుకంటే మాయా తుఫాన్లు కూడా వస్తాయి కదా. 6-8 నెలలు పవిత్రంగా ఉండి మళ్లీ దేహాభిమానంలోకి వచ్చి తమను తాము హతమార్చుకుంటారు. మాయ చాలా శక్తివంతమైంది. అర్ధకల్పం మాయతో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఓడిపోయినట్లయితే తమ పదవిని పోగొట్టుకుంటారు. నెంబర్వారు పదవులైతే ఎన్నో ఉన్నాయి కదా. కొందరు రాజులు, రాణులుగా, కొందరు మంత్రులుగా, కొందరు ప్రజలుగా అవుతారు. కొందరికి వజ్రవైడూర్యాలతో కూడిన మెహల్లుంటాయి. ప్రజల్లో కూడా కొందరు చాలా షౌకారులుగా ఉంటారు. వారికి వజ్రవైడూర్యాలతో కూడిన మెహల్లు ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, ప్రజల నుండి అప్పు తీసుకుంటారు కదా. మరి ప్రజలు షౌకారులుగా అయినట్లా లేక రాజులు అయినట్లా? అంధకార నగరం. ఇవి ఇప్పటి విషయాలే. మేము విశ్వానికి కిరీటధారులైన యువరాజులుగా అయ్యేందుకు చదువుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు ఈ నిశ్చయం ఉండాలి. మేము బ్యారిస్టరుగా లేక ఇంజనీర్గా అవుతాము అన్న ఈ విషయం ఎప్పుడైనా స్కూల్లో మర్చిపోతారా? కొందరైతే నడుస్తూ నడుస్తూ మాయా తుఫాను రావడంతో చదువును కూడా వదిలేస్తారు. తండ్రి వారి పిల్లలకు ఒక రిక్వెస్ట్ చేస్తారు. అదేమిటంటే, మధురమైన పిల్లలు మంచి రీతిలో చదువుకున్నట్లయితే మంచి పదవిని పొందుతారు. తండ్రి పరువును నిలబెట్టండి. మీరు ఇటువంటి అశుద్ధమైన పనులు చేసినట్లయితే తండ్రి పేరుకు అప్రతిష్ట పాలు చేస్తారు. సత్యమైన తండ్రికి, సత్యమైన టీచర్కు, సద్గురువుకు నిందను తీసుకొచ్చేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు. ఈ సమయంలో మీరు వజ్రసమానంగా తయారవుతున్నారు. కావున గవ్వల వెనక పడకూడదు. బాబాకు సాక్షాత్కారం జరిగింది. ఇక వెంటనే గవ్వల్ని వదిలేశారు. అరే, 21 జన్మల కొరకు రాజ్యాధికారం లభిస్తుంది. మరి వీటినేం చేసుకోవాలి? ఇలా భావించి అంతా ఇచ్చేశారు. మనమైతే విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటాము. వినాశనం జరగాల్సిందే అని కూడా మీకు తెలుసు. ఇప్పుడు చదువుకోకపోతే టూ లేట్ అయిపోతుంది. పశ్చాత్తాపడాల్సి వస్తుంది. పిల్లలకు అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. తండ్రంటారు, ఓ పతిత పావన రండి అని మీరు పిలుస్తారు కూడా. ఇప్పుడు నేను పతిత ప్రపంచంలోకి మీకోసం వచ్చాను, మరి పావనంగా అవ్వండి అని మీతో చెప్తాను. మీరు మళ్లీ పదే పదే మురికిలో పడిపోతారు. నేనైతే కాలుడికే కాలుణ్ణి. అందర్నీ తీసుకువెళ్తాను. స్వర్గంలోకి వెళ్లేందుకు తండ్రి వచ్చి మార్గాన్ని తెలియచేస్తారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానాన్ని ఇస్తారు. ఇది అనంతమైన జ్ఞానం. ఎవరైతే కల్పకృతం చదువుకున్నారో వారే వచ్చి చదువుకుంటారు. అది కూడా సాక్షాత్కారమవుతూ ఉంటుంది. నిశ్చయం ఏర్పడాలి. అనంతమైన తండ్రి వచ్చారు. ఏ భగవంతుణ్ణి కలుసుకునేందుకు ఇంతగా భక్తి చేశామో వారిక్కడికి వచ్చి చదివిస్తున్నారు.
ఇటువంటి భగవంతుడైన తండ్రిని మనం కలుసుకోవాలి కదా. ఒకవేళ పక్కా నిశ్చయం ఉన్నట్లయితే ఎంత ఉత్సాహంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి కలుసుకుంటారు. ఇందులో మోసమేమీ లేదు. పవిత్రంగా అవ్వరు, చదువుకోరు, కేవలం బాబా దగ్గరికి వెళ్తారు అని అనేవారు కూడా చాలామంది ఉంటారు. అలా విహరించడానికి కూడా వస్తూ ఉంటారు. తండ్రి పిల్లలకు అర్థం చేస్తారు, పిల్లలైన మీరు గుప్తంగా మీ రాజధానిని స్థాపన చేసుకోవాలి. పవిత్రంగా అయితే తమ ప్రధానం నుండి సత్వప్రధానంగా అవుతారు. ఈ రాజయోగాన్ని తండ్రి నేర్పిస్తారు. ఇక మిగిలిన వారంతా హఠయోగులు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. మేము అనంతమైన తండ్రి ద్వారా విశ్వానికి కిరీటదారులైన యువరాజులుగా అయ్యేందుకు వచ్చాము అన్న నశాలో ఉండండి. కావున శ్రీమతంపై నడవాలి. మాయ ఎటువంటిదంటే అది బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. తండ్రి సమర్థమైన వారు, అలాగే మాయ కూడా సమర్థవంతమైంది. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణరాజ్యం. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. మేము ఈ రోజు చదువుకుంటున్నాము, రేపు కిరీటధారులైన యువరాజులు యువరాణులుగా అవుతాము అన్న నశ సదా ఉండాలి. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను ఇటువంటి పురుషార్థం చేస్తున్నానా? తండ్రిపై అంతటి గౌరవం ఉందా? చదువు పట్ల అభిరుచి ఉందా? 2. తండ్రి కర్తవ్యంలో గుప్తమైన సహాయకులుగా అవ్వాలి. భవిష్యత్తు కొరకు మీ బ్యాగేజ్ను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గవ్వల వెనుక సమయాన్ని వృధాగా పోగొట్టుకోకుండా వజ్ర సమానంగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి. వరదానము: మనస్సు బుద్ధిని మన్మథం నుండి ఫ్రీ చేసి సూక్ష్మవతనంను అనుభవం చేసే డబల్ లైట్ భవ. కేవలం సంకల్ప శక్తిని అనగా మనస్సు మరియు బుద్ధిని సదా మన్మథం నుండి ఖాళీగా ఉంచుకున్నట్లయితే ఇక్కడ ఉంటూ కూడా పతనం యొక్క దృశ్యాలను ఏ విధంగానైతే ప్రపంచంలో ఏ దృశ్యమైనా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంతే స్పష్టంగా అనుభవం చేస్తారు. ఈ అనుభూతి కొరకు ఎటువంటి భారాన్ని తమపై పెట్టుకోకండి. భారాలన్నింటినీ తండ్రికిచ్చి డబల్ లైట్ గా అవ్వండి. మనసు బుద్ధి ద్వారా సదా శుద్ధ సంకల్పాల భోజనాన్ని స్వీకరించండి. ఎప్పుడూ కూడా వ్యర్థ సంకల్పాలు లేక వికల్పాల యొక్క అశుద్ధ భోజనాన్ని స్వీకరించకండి. అప్పుడు భారం నుండి తేలికగా అయ్యి ఉన్నత స్థితిని అనుభవం చేయగలుగుతారు. స్లోగన్: వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టండి మరియు శుభభావనల స్టాక్ను ఫుల్ చేసుకోండి. అవ్యక్త సూచనలు: కంబైన్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా అసఫలత లేక కష్టం అనుభవమైతే దానికి కారణం కేవలం సేవాదారులుగా అవుతారు. ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వరు. ఈశ్వరుణ్ణి సేవ నుండి వేరు చెయ్యకండి. పేరే ఈశ్వరీయ సేవాధారి అన్నప్పుడు కంబైన్డ్ గా ఉన్నవారిని ఎందుకు వేరు చేస్తారు? సదా మీ పేరును గుర్తుంచుకున్నట్లయితే స్వతహాగానే ఈశ్వరీయ గారడి నిండుతుంది. ఓం శాంతి.